ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడి ఉన్నాం. శాంటిఫికేషన్ ఈజ్ డన్ ఇన్ 4 different ways. పరిశుద్ధీకరణ జరుగు 4 విధములు. ఫస్ట్ వన్, ద బాడీ అండ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరము మరియు రక్తము. రెండవదిగా ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. మూడవదిగా ట్రూత్, సత్యం, ఆయన సత్య వాక్యం ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చి ఉన్నాం. నాలుగవదిగా ఫెయిత్, విశ్వాసం, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చి ఉన్నాం. దేవుని చేత పరిశుద్ధపడిన విశ్వాసులు నిరంతరం పరిశుద్ధ కొనసాగించడానికి ఏమి చేయాలో మనం అప్పుడు చూద్దాం. పరిశుద్ధమైన యేసుక్రీస్తు అచంచలమైన విశ్వాసము జీవితాంతము కొనసాగించాలి. అచంచలమైన అంటే బలమైన మరియు ప్రత్యేకమైన ప్రేమను మనం యేసుక్రీస్తు యందు మనం కొనసాగించాలి. దే మస్ట్ హ్యావ్ అన్వావరింగ్ ఫెయిత్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టు అవర్ లైఫ్స్. మనం పరిశుద్ధమైన విశ్వాసాలుగా జీవితాంతం కొనసాగించడానికి మనం అన్వావరింగ్ ఫెయిత్ అంటే అచంచలమైన విశ్వాసము జీవితాంతం కొనసాగించాలి. రెండవదిగా దే మస్ట్ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ రిటన్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఇట్. దేవుని వాక్యము దేవుని ఆత్మ ద్వారా లిఖించబడిన అన్ని నామంని వంటి ముందు మనం విశ్వాసం ఉంచాలి. రెండవదిగా ఏంటంటే దేవుని యొక్క వాక్యం అనగా హోలీ బైబిల్. హోలీ బైబిల్లో రాసిన ప్రతిది మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనం జీవితాంతము మనం విశ్వాసం కొనసాగించవచ్చు. మూడవదిగా పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించిన యేసుక్రీస్తుపై అపారమైన విశ్వాసము కలిగి ఉండాలి. దే మస్ట్ హ్యావ్ ఇమెన్స్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ హూ హ్యాస్ గివెన్ అస్ ద హోలీ స్పిరిట్. మనము విశ్వాసము ఉంచడం ద్వారా మనం జీవితాంతము పరిశుద్ధులుగా ఉండవచ్చు. యేసుక్రీస్తు ఆ శిలువ మీద మన కొరకు బలియాగం అయ్యడం ద్వారా మనకి 4 విషయాలు వచ్చి ఉన్నాయి. మొదటిగా విమోచన, రిడెంప్షన్. రెండవదిగా నీతిమంతులుగా మార్చుట, జస్టిఫికేషన్. మూడవదిగా పాపములకు శాంతము, ప్రొపీషియేషన్, పాప పరిహారం, అటోన్మెంట్. యేసుక్రీస్తు ఆ శిలువ మీద మన కోసం బలియాగం అయిన ద్వారా ఈ 4 విషయాలు వచ్చినాయి. దీనితో పాటు మనకి శాంటిఫికేషన్, పరిశుద్ధీకరణ కూడా వచ్చింది. కానీ ఈ శాంటిఫికేషన్ని మనం జీవితాంతము అనగా మనం